మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మరణాలు కూడా ఒకప్పుడు హార్ట్ అటాక్ అటువంటి వాడు చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు క్యాన్సర్తో చచ్చిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఎక్కువగా తిరగకుండా ఒక్క చోట కూర్చోవటము, మనం తీసుకునే ఆహారంలో కూడా చాలా చేంజ్ వచ్చిందండి. ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు, జంక్ ఫుడ్స్ అంటారు. వీటి వల్ల అనేది క్యాన్సర్ సంఖ్య అనేది, క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ అనేవి పెరుగుతూ వచ్చాయి. సో క్యాన్సర్ విషయంలో ఈ డయాబెటిక్స్ ఎలా చూడాలి? టు హార్ట్ డిసీజ్, స్ట్రోక్, కిడ్నీ ఇష్యూస్ అండి, విజన్ ఇష్యూస్, ఐ ఇష్యూస్, ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్గన్ సిస్టమ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి డయాబెటీస్ వల్ల. డయాబెటీస్ అనేది కంట్రోల్ బాగా పెట్టుకుంటే ఒబెసిటీ అనేది కూడా. క్యాన్సర్కి ప్రధాన కారకాలు ఏంటి? ఆల్కహాల్ వల్ల మనకు ఫుడ్ పైప్ అంటే మన ఈసోఫేగస్, స్టమక్, లివర్ ఇవంటి క్యాన్సర్స్ వీటికి కారణాలు. ఇలాంటివన్నీ మనకు ఎందుకంటే దీస్ ఆర్ ఏ క్యాన్సర్లు ప్రమాదకరం? ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ క్యాన్సర్. ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్ ఆడవాళ్ళలో ఏజ్ కొద్దిగా పెరిగినప్పుడు అలా. ఆడవాళ్ళు మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎవరికి ఎక్కువ క్యాన్సర్ వస్తుంది? మగవాళ్ళల్లో లంగ్ క్యాన్సర్స్ అండ్ ఫీమేల్స్లో మనకు గర్భాశయ. యూత్కి కూడా ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది. కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ కానీ, కొన్ని రకాల బోన్ ట్యూమర్స్ కానీ యంగ్ ఏజ్. కొన్ని క్యాన్సర్లకు ఏమో కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి, కొన్ని సిమ్టమ్స్ అసలు తెలియని కూడా తెలియదు అంటున్నారు కదా. ఇప్పుడు రొమ్ములో గడ్డ వచ్చింది అనుకోండి, సో అది నోటీస్ చేయడం కొద్దిగా ఈజీగా ఉంటుంది. కానీ కొన్ని క్యాన్సర్లు ఎలా ఉంటాయంటే అవి పెరిగి అదుపు తప్పేంత వరకు లక్షణాలు అనేవి కనపడవు. ఈ క్యాన్సర్ వస్తే గ్యారెంటీగా మరణం తప్పదనే క్యాన్సర్లు ఏమి ఉన్నాయి? ఇన్ రీసెంట్ టైమ్స్ నమస్కారం. మనతో పాటు డాక్టర్ రాఘవేంద్ర ఉన్నారు. వారు మెడికల్ ఆంకాలజీ స్పెషలిస్టు. అంటే క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులను గుర్తించటము, ట్రీట్మెంట్ ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళకి అవగాహన కల్పించటం, భవిష్యత్తులో వాళ్ళు చాలా ధైర్యంగా ఆనందంగా జీవించడానికి కావాల్సిన మానసికమైన ధైర్యాన్ని, స్థైర్యాన్ని, సూత్రాలని ఇవ్వటం, తద్వారా క్యాన్సర్ పేషెంట్లకి ఒక జీవితంలో ఒక వెలుగుని, ఆనందాన్ని నింపుతూ క్యాన్సర్ని పారదోలటానికి చేతనైనంత చేసిన సేవలో తన వంతు కర్తవ్యంగా డాక్టర్ రాఘవేంద్ర అంకితభావంతో కృషి చేస్తున్నారు. అటువంటి డాక్టర్ రాఘవేంద్ర గారిని అడిగి క్యాన్సర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? మన బాడీలో ఉన్న కణాలు నార్మల్గా రొటీన్గా ఫంక్షన్ చేసుకునేందుకు అవసరమైన పద్ధతిలో ఏదైతే కణాలు పెరగటము అనేది జరుగుతుందో ఆ పద్ధతి అనేది చాలా ప్రొసీజర్గా ఆర్డర్లీగా ఉండాలండి. సో ఎప్పుడైతే ఇది అదుపు తప్పి కణాలు అనేది ఆ అవసరం లేకుండా విభజించి పెరుగుతాయో అప్పుడు ఆ పరిస్థితిని మనం క్యాన్సర్ అని అంటామండి. ఒకప్పుడు దాన్ని తెలుగులో రాచపుండు అనేవాళ్ళు కదా. అవునండి. అంటే దాని యొక్క సైజు పెద్దదనే, లేకపోతే దాని యొక్క ఇంటెన్సిటీ దృష్టి పెట్టుకోండి ఎలా అంటారు? రెండిటిగా అండి. సో బేసిక్గా ఇదొక రకమైన మానని పుండులాగా మారిపోతుందండి. ఎప్పుడైతే కణాలు విభజించి అవి సంఖ్యలో పెరిగి సైజులో పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఏంటంటే వాటికి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా దొరకక, రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల అవి వాటంతట వాటికే అవి పుండులా మారిపోయి మానకుండా ఉండిపోతాయి. సో అలా అనేది ఒక పర్టికులర్ టర్మ్ అనేది అలా డెవలప్ అయిందండి. ఒకప్పుడు క్యాన్సర్ పరిస్థితులకి ఇప్పుడున్న క్యాన్సర్ పరిస్థితులకి వాళ్ళ ప్రధానమైన తేడా ఏంటి? అప్పటికి ఇప్పటికండి క్యాన్సర్ అంటే ఒక అవగాహన ప్రజల్లో అనేది పెరిగిందండి. సో క్రితం ఎలా ఉండేది అంటే అది మన చేతిలోంచి దాటిపోయే పరిస్థితి వచ్చాక అనేది డాక్టర్ దగ్గరికి రావటము, వైద్యం కోసము రావటం అనేది జరిగేది. కానీ క్రితం ఒక 2-3 దశాబ్దాల నుంచి అవగాహన పెరగటం వల్ల ఈవెన్ మొదటి స్టేజెస్లో ఉన్నప్పుడే ఆ డౌట్ అనేది వచ్చి వైద్యం కోసం డాక్టర్ దగ్గరికి రావడము, ఇవాల్యుయేట్ అంటే మన టెస్టులు పరీక్షలు చేయించుకొని కనుక్కోవటం అనేది జరిగిందండి. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు క్యాన్సర్ రోగులు పెరుగుతున్నారు, క్యాన్సర్ పెరుగుతోంది, రకరకాల ఆర్గాన్స్ కూడా అది విస్తరిస్తోంది. మరణాలు కూడా ఒకప్పుడు హార్ట్ అటాక్ అటువంటి వాటితో క్యాన్సర్ చచ్చిపోయేవాళ్ళు, ఇప్పుడు క్యాన్సర్తో చచ్చిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అది కూడా వయసులకు అతీతంగా జరుగుతోంది కదా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మనకు? అవునండి, మీరు అబ్జర్వేషన్ ఈజ్ వెరీ రైట్ అండి. సో క్రితం కంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోందండి. దానికి మేజర్గా 2 కారణాలు ఉన్నాయి. కారణం నెంబర్ 1 ఏంటంటే మన లైఫ్ స్టైల్ అనేది, మన జీవన శైలి, జీవన విధానం అనేది
మారుతూ వచ్చిందండి. సో, మనము ఎక్కువగా ముందు క్రితంగా ఫిజికల్ వర్క్, హార్డ్ వర్క్ అంటే పొలాల్లో పని చేయటము, ఎక్సర్ట్ అవ్వటము, ఇవన్నీ చేయటం వల్ల మన లైఫ్ స్టైల్, జీవనశైలి వల్ల అదొక రకంగా మనం ప్రొటెక్ట్ చేసేది. ఇట్లాంటి క్యాన్సర్ వంటి కండిషన్స్ నుంచి. అంటే బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండకపోవటము, మజిల్ కంటెంట్ ఎక్కువగా ఉండటం, ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల బాడీ వాజ్ ఇన్ అ స్టేట్ వేర్ ఇమ్యూన్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ అవర్ హ్యాబిట్స్ అనేది వర్ ఏబుల్ టు ఫైట్ ఆఫ్ క్యాన్సర్ అని. ఇప్పుడు మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా తిరగకుండా ఒక్క చోట కూర్చోవటము అండ్ మన ఆహార పద్ధతులు కూడా మనం తీసుకునే ఆహారంలో కూడా చాలా చేంజ్ వచ్చిందండి. ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు, జంక్ ఫుడ్స్ అంటారు, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండటము, కెమికల్స్, అన్వాంటెడ్ కెమికల్స్ ఉండటము, ఇవన్నీ వీటి వల్ల అనేది క్యాన్సర్ సంఖ్య అనేది, క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ అనేవి పెరుగుతూ వచ్చాయి. ఒక ఎత్తు ఇదవుతే ఇంకొక రీజన్ ఏంటంటే అవగాహన అనేది పెరిగిందండి. ముందు అసలుకు ఆ పర్టిక్యులర్ జబ్బు అసలుకు క్యాన్సర్ అనేది ఇవి క్యాన్సర్ లక్షణాలనేవి ఐడెంటిఫై చేయడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అవగాహన పెరగటం వల్ల కూడా ప్రజలనేది, పేషెంట్లనేది డాక్టర్ దగ్గర రావడం జరుగుతుంది. సో, ఈ రెండిటి వల్ల ఏంటంటే మనకు వి సీ దట్ క్యాన్సర్ పేషెంట్లనేది సంఖ్య పెరుగుతుందనేది మనం నోటీస్ చేసాం. అంటే ఒకప్పుడు క్యాన్సర్ అంటే గ్యారంటీగా క్యాన్సర్కి మందు లేదు, క్యాన్సర్కి వైద్యం లేదు, వాడికి చచ్చిపోయినట్టే, ఇంకా మరణించినట్టే, రేపో మాపో తొందరలోనే మరణం గ్యారంటీ, క్యాన్సర్ వచ్చేవాడు చచ్చిపోయినట్టే, చచ్చిపోతాడు త్వరలో అనేది ఒక స్ట్రాంగ్ బిలీఫ్, భయము అన్నీ ఉండేవి. ఇప్పుడు ఎలా చూడాలి? అవునండి. క్రితంలో క్యాన్సర్ అని ఒక డయాగ్నోసిస్ వినగానే దాన్ని చావుతో ఈక్వల్‌గా వాళ్ళు భావించేవారు. అంటే మేబీ చేతులు ఎత్తేసేయాలేమో, మనం ఇంకేం చేయలేమేమో అన్నట్టుగా అన్నది ఒక ఆ టైంలో మనకు ఉండేది. కానీ క్రితం 3 దశాబ్దాల్లో ఇది కంప్లీట్‌గా మారిపోయిందండి. ఒకటేంటంటే వచ్చే మందులలో అడ్వాన్స్‌మెంట్ అనేది. సెకండ్ థింగ్ మనము అంటే అడ్వాన్స్ స్టేజెస్ అంటే మూడో స్టేజ్, నాలుగో స్టేజ్‌లో కాకుండా మొదటి స్టేజుల్లోనే కనుక్కోవడం అనేది, ఇవన్నీ అవ్వటం వల్ల ఏమైందంటే మనము క్యాన్సర్ అంటే ఏమి చేయలేము అనే ఒక మానసిక ఆలోచన నుంచి ఇప్పుడు క్యాన్సర్‌ని పూర్తిగా నయం చేయగలము అనే ఒక మెంటల్ స్టేట్‌కి కూడా మనం చేరుకున్నామండి. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 క్యాన్సర్ పేషెంట్లు మనం డయాగ్నోస్ చేస్తే ఆల్మోస్ట్ 60-80% వరకు వి కెన్ డెఫినెట్‌లీ ట్రై ఫర్ క్యూరింగ్ ఇట్ అండి. సో, ప్రెజెంట్ క్యాన్సర్‌లో వాట్ ఆర్ ది పాజిటివ్ సైడ్స్ అండ్ వాట్ ఆర్ ది నెగెటివ్ సైడ్స్ ఎట్ ప్రెజెంట్? సో, పాజిటివ్ సైడ్ ఏంటంటే అండి, వి ఆర్ ఏబుల్ టు ఆఫర్ బెటర్ ట్రీట్మెంట్స్ అండి. అంటే మనము అడ్వాన్సెస్ ఇన్ మెడిసిన్స్ కానీ లైక్ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, అడ్వాన్సెస్ ఇన్ రేడియేషన్, అడ్వాన్సెస్ ఇన్ సర్జరీ అనేది, ఈ బెనిఫిట్స్ అనేవి క్రితం కంటే ఇప్పుడు మనము వి ఆర్ ఏబుల్ టు ఆఫర్ టు పేషెంట్స్ ద బెనిఫిట్స్ మచ్ మోర్. అండ్ అడ్వాన్సెస్ కూడా ఆల్మోస్ట్ ర్యాపిడ్ పేస్‌లో వస్తున్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈవెన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఆల్సో అవైలబుల్ అవుతున్నాయి టైమ్లీగా. సో, అది డాక్టర్లకు అనేది ఒక బూన్ అయిపోయింది, ఒక వరం అయిపోయింది అది. సో, ఆ బెనిఫిట్ అనేది మేము పేషెంట్‌లకి ఇవ్వగలుగుతున్నాం. నెగెటివ్ పరంగా చూస్తే? నెగెటివ్ పరంగా అంటే ఏదైతే జీవనశైలి దీనికి కాజ్ అవుతుందో ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లైక్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ యూజ్ కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఫిజికల్ ఇన్యాక్టివిటీ కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం మనకు ఆహార పదార్థాలు అనేది ఈజీగా ఈవెన్ అడల్టరేటెడ్ ఫుడ్స్ ఇవన్నీ చాలా పర్కులేట్ అయిపోయాయి కాబట్టి ఇలాంటివన్నీ ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయండి. సో, దేర్ ఆర్ ఛాలెంజెస్ టు అడ్రెస్ టు రెడ్యూస్ దిస్. సో, వాటిలో మార్పులొస్తాయి కానీ క్యాన్సర్ అనేది ట్రీట్మెంట్ నుంచి క్యాన్సర్ అనేది ప్రివెన్షన్ వరకు మనము అది రావాలి ఫ్యూచర్‌లో. సో, అడ్రెస్ చేయాల్సిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. క్యాన్సర్‌కి ప్రధాన కారకాలేంటి? ఇప్పుడు కొన్ని చెప్పారు మీరు. అవునండి. మోస్ట్ ప్రధానంగా కారకాలేంటి? ఇప్పుడు క్యాన్సర్‌లో కణాలు ఏవైతే విభజిస్తాయో ఆర్డర్ లేకుండా, సో, వీటికి కారణం మెయిన్‌గా ఏంటంటే జన్యువులండి. జన్యువుల్లో తేడాలు రావటం వల్లనే క్యాన్సర్‌లు అనేది కారకమవుతుంది. మరి ఆ జన్యువుల్లో మార్పులు రావడానికి ఏంటి కారణం అన్నది అది పలు రకాలుంటాయండి. సో, ఏదైనా ఎక్స్‌పోజర్ టు రేడియేషన్ కానీ, ఎక్స్‌పోజర్ టు కెమికల్స్ కానీ, ఆర్ వంశపారంపర్యంగా ఏదైనా జన్యువులు మన పేరెంట్స్ నుంచి మనకు రావటం కానీ, ఇవన్నీ కారణాలు ఉండొచ్చండి జన్యువుల మార్పుల కోసం. సో, కొన్ని మార్పులు జన్యువుల్లో కారణాలు అనేది చాలా ఎవిడెంట్‌గా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు లంగ్ క్యాన్సర్ తీసుకుంటే స్మోకింగ్ అనేది
ధూమపానం చేయటం వల్ల జన్యులో మార్పులొచ్చి ట్యూమర్స్ రావటము, లంగ్ క్యాన్సర్ కానీ, ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ ఇలాంటివన్నీ మనకు అలాంటి కారణాలు తెలుసు. ఆల్కహాల్ వల్ల మనకు ఫుడ్ పైప్ అంటే మన ఈసోఫేగస్, స్టమక్, లివర్ ఇవంటి క్యాన్సర్స్ వీటికి కారణాలు. ఇలాంటివన్నీ మనకు ఎందుకంటే దీస్ ఆర్ నోన్ కాజెస్ అండి. కొద్దిగా ఇప్పుడు రేడియేషన్ ఎక్స్‌పోజర్ ఇప్పుడు మీరు వినే ఉంటారు. అప్పట్లో హిరోషిమా, నాగసాకి అలాంటి డిజాస్టర్ జరగడం రేడియేషన్ ఎక్స్‌పోజర్ వల్ల అవ్వటం. సో, ఫైనల్ పాయింట్ అనేది జన్యువులండి. కానీ ఆ జన్యువులో మార్పులు రావడానికి కారణాలు అనేకం. ఇప్పుడు వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్‌లు అండి ఇప్పుడు 100% మనం క్యాన్సర్‌లు చూస్తే వాటిలో వంశపారంపర్యంగా అనేది ఒక 10-15% వరకే ఉంటాయి. సో, ఆ కారణాలు ఆర్ ద మేజర్ కాజెస్. అంటే క్యాన్సర్ కారణాల్లో జీన్స్ యొక్క జెనెటిక్స్ యొక్క పాత్ర వంశపారంపర్యంగా వచ్చేది 10% అయితే మిగతా 90% లైఫ్ స్టైల్ అని చెప్పాలా? అవునండి. లైఫ్ స్టైల్, ఎన్వైర్న్‌మెంటల్ ఎక్స్‌పోజర్స్ అండి. అండ్ హ్యాబిట్స్. ఇవన్నీ కూడా వస్తాయి. అవునండి. తర్వాత క్యాన్సర్ ఏ ఆర్గాన్స్‌కి వచ్చే అవకాశం ఉంది? క్యాన్సర్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఏ క్యాన్సర్‌లు ప్రమాదకరం? ఇప్పుడు ఏ క్యాన్సర్‌లు ఎక్కువగా వస్తుంది? సో, క్యాన్సర్‌లు మీరన్నట్టుగా పలు రకాలండి. వాటిలో కొన్ని చాలా ఫాస్ట్‌గా గ్రో అయ్యి, తనకు సింప్టమ్స్ కాజ్ చేసి, అదుపు నుంచి బయటికెళ్ళిపోయి ఇట్ కెన్ ఈవెన్ కాజ్ డెత్ అలాంటి క్యాన్సర్స్ ఉన్నాయి. కొన్ని క్యాన్సర్స్ స్లోగా గ్రో అయ్యి, అంటే మనకు టైమ్ ఇస్తాయి బేసిక్‌గా ఐడెంటిఫై చేసి, ట్రీట్మెంట్ ఇస్తే బాగా రెస్పాన్స్ రావటం అనేది కూడా జరుగుతాయి. సో, ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ క్యాన్ బి ఎఫెక్టెడ్ బై క్యాన్సర్ అండి. కానీ దేర్ ఆర్ సమ్ క్యాన్సర్స్ దట్ ఆర్ మోర్ ఫ్రీక్వెంట్‌లీ అంటే మీరు చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తారు. సో, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ వినుంటారు, ప్రాస్టేట్ క్యాన్సర్ వినుంటారు, లంగ్ క్యాన్సర్ వినుంటారు, బ్లడ్ క్యాన్సర్ వినుంటారు. సో, మోర్ కామన్‌లీ అండ్ మళ్ళీ అది వయస్సుగా మళ్ళీ మగవాళ్ళలో, ఆడవాళ్ళలో సో, ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ థింగ్స్ అండి. ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్ ఆడవాళ్ళలో ఏజ్ కొద్దిగా పెరిగినప్పుడు అలా. సో, దీస్ బేస్డ్ ఆన్ ఏజ్, బేస్డ్ ఆన్ జెండర్ అండ్ బేస్డ్ ఆన్ సర్కమ్‌స్టాన్సెస్ అండి. సో, దే ఆర్ దేర్. ఆడవాళ్ళు మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎవరికి ఎక్కువ క్యాన్సర్ వస్తుంది? ఐ థింక్ బిట్వీన్ దెమ్ దెర్ ఈస్ నాట్ మచ్ డిఫరెన్స్ అండి. కానీ వాట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అన్న వాటిలలో డిఫరెన్స్ ఉన్నాయి. మగవాళ్ళల్లో ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ మెన్ దీస్ ఆర్ మోర్ కామన్ అండి. ఫీమేల్స్‌లో మనకు గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఇలాంటివన్నీ మోర్ కామన్‌గా మనము చూస్తామండి. ఇప్పటికీ వైద్యానికి ఛాలెంజింగ్‌గా ఉంటూ ఈ క్యాన్సర్ వస్తే గ్యారంటీగా మరణం తప్పదనే క్యాన్సర్‌లు ఏమైనా ఉన్నాయా? ఇన్ రీసెంట్ టైమ్స్ కొద్దిగా ఆ ధోరణి అనేది మారిందండి. సో, ఫర్ మోస్ట్ ట్యూమర్స్ వి ఆర్ ఏబుల్ టు ఆఫర్ సమ్ ట్రీట్మెంట్. ఇన్ సమ్ వి ఆర్ ఏబుల్ టు ఆఫర్ కంప్లీట్ క్యూర్స్. ఇన్ సమ్ వి ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద డిసీజ్. సో, ఐ థింక్ లాస్ట్ 1 డెకేడ్‌లో ఐయామ్ హ్యాపీ టు సే దట్ వి ఆర్ ఎట్ ఎ స్టేజ్ ఎక్కడంటే మనము యెస్ వి కెన్ డూ సంథింగ్ for this tumor, we can do something for this patient, get the tumor under control. So things have improved అండి. తర్వాత ఇప్పుడు క్యాన్సర్‌లో ప్రమాదకరమైన క్యాన్సర్ గ్యారంటీగా మరణం తప్పదనేవి ఏమైనా ఉన్నాయి? అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఈవెన్ ఇన్ స్టేజ్ 4 క్యాన్సర్స్ ఆల్సో అండి. ఇప్పుడు వి ఆర్ ఏబుల్ టు కంట్రోల్ డిసీజ్ ఫర్ అ లాంగ్ టైమ్. సో, ఆ నోషన్ ఏదైతే మీరు చెప్పారో అది ఐ డోంట్ థింక్ ఇట్ అప్లైస్ ఎనీమోర్ అండి. సో, ఎనీ స్టేజ్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా కానీ కెన్ బి ట్రీటెడ్ అండి. బాట్ అండర్ కంట్రోల్. ఈవెన్ ఇఫ్ వీ కెనాట్ క్యూర్ వీ కెన్ గివ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, కీప్ సిమ్టమ్స్ అండర్ కంట్రోల్, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఇంక్రీజ్ అనేది మనము చేయొచ్చండి. తర్వాత అనేక రకాల క్యాన్సర్లు అనేక ఆర్గాన్స్కి ఏ ఆర్గానికైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని మీరు అంటున్నారు కదా. మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఆర్గాన్ ఇది క్యాన్సర్కి. ఐ వుడెంట్ పుట్ ఇట్ దాట్ వే అండి. సో, బేసిక్‌గా ఎక్స్‌పోజర్ పట్టి ఉంటుందండి. అంటే ఆ ట్యూమర్‌కి కారకాలు ఏవైతే పాసిబిలిటీస్ ఉంటాయో వాటి బేస్ మీద ఉంటుందండి. సో, ఇప్పుడు మనకు పొగాకు ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉందనుకోండి, ఓరల్ క్యావిటీ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంటాయి. సో, డిపెండ్స్ ఆన్ లాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. అండ్ ఆల్ ఆర్గన్స్ ఆర్ సెన్సిటివ్ ఇన్ వన్ వే. జనరల్గా ప్రివెన్షన్ మనం మాట్లాడుకుందాము. దానికి ముందుగా ఈ సిమ్టమ్స్ కొన్ని క్యాన్సర్లకి ఏమో కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి, కొన్నిటికి సిమ్టమ్స్ అసలు తెలియని కూడా తెలియవు అంటున్నారు కదా. అది ఎంతవరకు నిజము? ఏ క్యాన్సర్లకి సిమ్టమ్స్ తెలుస్తాయి, ఏ క్యాన్సర్లకి సిమ్టమ్స్ తెలియవు? మనకు క్యాన్సర్ మనకు వస్తుంది, దగ్గరలో ఉన్నాము అని వచ్చింది అని తెలుసుకోవటం ఎలా? అవునండి. సో, ఐ విల్ రీఫ్రేజ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే అండి. సో,
కొన్ని క్యాన్సర్‌లలో లక్షణాలనేవి త్వరగా వస్తాయి. అంటే అది మొదటి స్టేజులలో ఉన్నప్పుడే లక్షణాలొస్తాయి. ఎలా అంటే ఇప్పుడు రొమ్ములో గడ్డొచ్చిందనుకోండి. సో, అది నోటీస్ చేయడం కొద్దిగా ఈజీగా ఉంటుంది. కానీ కొన్ని క్యాన్సర్‌లు ఎలా ఉంటాయంటే అవి పెరిగి అదుపు తప్పేంత వరకు లక్షణాలనేవి కనపడవు. సో, ఇప్పుడు లివర్ క్యాన్సర్ లాంటిది, లంగ్ క్యాన్సర్ కంటే అవి ఆ మూడో స్టేజ్, నాలుగో స్టేజ్ అలా వచ్చేంత వరకు లక్షణాలు రావు అని. సో, ఏవైతే క్యాన్సర్‌లు మొదటి స్టేజ్‌లోనే లక్షణాలు చూపిస్తాయో అవి పట్టులో వచ్చే ఛాన్సెస్ బెటర్ ఉంటాయండి. ఏవైతే అడ్వాన్స్ స్టేజెస్‌లో వస్తాయో అవి కొద్దిగా పట్టులో రావటం అంటే లక్షణాలొచ్చి మనం తెలుసుకునేటప్పటికి అవి మూడో స్టేజ్, నాలుగో స్టేజ్ చేరుకోవడం అనేది జరుగుతాయి. ప్రివెన్షన్ పరంగా చూస్తే మనం ఈ క్యాన్సర్ విషయంలో ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు మనం పాటించాలి? అవునండి. సో, ఇప్పుడు మనకు మెడికల్ అడ్వాన్సెస్ వల్ల ఇప్పుడు కొన్ని క్యాన్సర్ లక్షణాలు లేకపోయినా కూడా లక్షణాలు రాకముందే క్యాన్సర్‌లను మనం ఐడెంటిఫై చేసి వాటిని పూర్తిగా తొలగించి క్యూర్ చేయొచ్చండి. రొమ్ము క్యాన్సర్ కోసం మామోగ్రఫీ అని మనం వింటాము. మనకు గర్భాశయ క్యాన్సర్ కోసం పాప్ స్మియర్, అలానే ఎవరికైతే పెద్ద పేగు క్యాన్సర్ రిస్క్ ఉంటుందో వాళ్లకు కొలనోస్కోపీలు అండ్ మన ఎల్డర్లీ మేల్స్‌లో అండి మగవారిలో ఎవరైతే 60 మీద ఉన్నారో వాళ్ళలో పిఎస్ఏ అనే పరీక్ష చేపించి ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా ఐడెంటిఫై ఈవెన్ అంటే మొదటి స్టేజ్‌లలోనే ఐడెంటిఫై చేసి మనము పూర్తిగా నయం కూడా చేయొచ్చు. సో, దీన్ని టెక్నికల్‌గా మనం స్క్రీనింగ్ అంటామండి. క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. సో, క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించడానికి మనం ఏం చేయాలి ప్రజల్లో? మెయిన్‌గా అండి వి షుడ్ డిస్కస్ అబౌట్ ఇట్. అంటే ఒక ప్రాబ్లమ్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అవును ఇది ప్రాబ్లమ్ అని. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే ఎలా ఐడెంటిఫై చేశాక వాట్ కెన్ వి డూ టు రెడ్యూస్ ఇట్. అంటే ఇట్ కుడ్ బి ప్రివెంటివ్ అండి. సో, మన లైఫ్ స్టైల్‌లో మార్పులు, మన ఫుడ్ హ్యాబిట్స్‌లో మార్పులు, ఒకవేళ మనం పొగాకు సేవన చేస్తే వాటిని ఆపేయటము, ఆల్సో ఆల్కహాల్ సేవన తగ్గియటం ఆర్ కంప్లీట్‌గా బంద్ చేయటం. ఇది ఒక ఎండ్ అండి. ఇంకో ఎండ్ ఇప్పుడు మామోగ్రఫీ లాంటి ఆడవాళ్ళలో మామోగ్రఫీ లాంటి పరీక్షలు, పాప్ స్మియర్ లాంటి పరీక్షలు, మగవాళ్ళలో పిఎస్ఏ లాంటి పరీక్షలు ఇలాంటివన్నీ ఏజ్ అప్రోప్రియేట్‌గా ఎప్పటినుంచైతే స్క్రీనింగ్ జస్టిఫై అవుతుందో అప్పటి నుంచి చేపించుకొని ఎర్లీ ఐడెంటిఫికేషన్, ప్రివెన్షన్ అండ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్. వీటితోని క్యాన్సర్ జబ్బుని మనము ఏదైతే భయానకంగా మనం చూస్తామో ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చండి. ఇంకొక విషయం వచ్చేసి క్యాన్సర్ గురించి సోషల్ స్టిగ్మాస్ కొన్ని ఉంటాయండి. అంటే వి ఆర్ ఇన్ అ మోడర్న్ వరల్డ్ బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ సోషల్ స్టిగ్మాస్ అండి. సో, ఐ థింక్ వాటిని అడ్రెస్ చేయడం కూడా ఇంపార్టెంట్. అంటే ఆ డౌట్స్ చాలా చిన్నగా అనిపిస్తాయి. అంటే పేషెంట్ చుట్టూ ఉన్న వారికి అంటే ఇదేమన్నా స్ప్రెడ్ అవుతోందా? మాట్లాడడం వల్ల, ఫుడ్ షేర్ చేసుకోవడం వల్ల, తనకు టేక్ కేర్ చేసేటప్పుడు అని. సో, ఇట్ ఈస్ సీన్ ఇన్ బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ అండి. సో, ఇట్స్ లెస్ స్పోకెన్ ఆఫ్. గ్రాంటెడ్ ముందరికంటే చాలా అది తగ్గింది. కానీ వీ వాంట్ ఇట్ దట్ ఇట్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్ ద స్టిగ్మా అసోసియేటెడ్ విత్ క్యాన్సర్. ఎస్పెషల్లీ a cancer survivor is a person who has fought a battle, a war, and he has won it. And that needs to be recognized and that needs to be acknowledged. And they should be treated as వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళని మనం వాళ్ళ ద్వారా ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలి. yes అండి, ఒక ధైర్యాన్ని నింపాలి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు absolutely అండి. అది బాగా జరగాలి. క్యాన్సర్ వచ్చి నయమైన తర్వాత వాళ్ళు సైలెంట్ గా ఉండకుండా బయటకు వచ్చి చెప్తే మంచిదని. హీరోస్ అండి, దే ఆర్ హీరోస్. అవును, హీరోస్ వాళ్ళు. తర్వాత ఈ క్యాన్సర్ సెల్స్ అంటారు కదా, సెల్స్ అవునండి. అవి ఎక్కువ వ్యాప్తి జరుగుతాయా, పెరుగుతుంటాయా, దానివల్ల చూడాలి. అంటే క్యాన్సర్ కణాల ఏకైక లక్షణం పెరగటం అండి, విభజించటం, పెరగటం. సో, లక్షణాలు కూడా వాటి వల్లనే వస్తాయి. సో, మన ట్రీట్మెంట్స్ అన్నీ ఆ విభజనని ఎలా ఆపాలి, పెరగటాన్ని ఎలా ఆపాలి, కంప్లీట్గా అంతించాలి అన్నది దాని స్ట్రెంగ్త్నే మనం దాని వీక్నెస్గా చేస్తాం మెడిసిన్స్ ఇచ్చి, ట్రీట్మెంట్ ఇచ్చి. దాని ముళ్ళును ముళ్ళుతోనే చేయాలి, వజ్రాన్ని వజ్రంతో ఏమన్నట్టుగా ఆ సెల్తోనే చంపేయాలి. సో, చాలా అడ్వాన్సెస్ వస్తున్నాయండి. లైక్ సో, ఇమ్యూనోథెరపీ, సెల్యులర్ థెరపీ, మనకు ఏ క్యాన్సర్స్లో అది రెలవెంట్ ఉందో వాటిని ఆ మెథడ్స్ని ఎంప్లాయ్ చేయటం. ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్యాన్సర్ హెస్ ఇంప్రూవ్డ్ సార్. ఈ క్యాన్సర్ని జయించడంలో మైండ్ యొక్క పాత్ర ఏముంటుంది, మనసు పాత్ర? మందులు ఎంత ఇంపార్టెంటో మనసు కూడా అంతే ఇంపార్టెంట్ సార్. యాజ్ అ ఫిజిషియన్ వీ ఆఫర్ దెమ్ ట్రీట్మెంట్స్, మెడిసిన్స్. ఇట్ ఈస్ అ డిఫికల్ట్ టైమ్ అండి. యాజ్ అ ఫిజిషియన్స్, యాజ్ అ సపోర్ట్ స్టాఫ్, యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అ కేర్ గివర్, వీ నీడ్ టు ఐడెంటిఫై దట్. ఓకే, వీ నీడ్ టు సపోర్ట్ దెమ్. ఈ కైండ్ వర్డ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జర్నీలో దే నీడ్ టు రియలైజ్ దట్ దే ఆర్ నాట్ అలోన్. వీఆర్ ఆల్ విత్ దెమ్ అండ్ వీఆర్ ఆల్ గోయింగ్ టు ఫైట్ అండ్ వీఆర్ ఆల్ గోయింగ్ టు విన్. సో, ఇట్లాంటి డిఫికల్ట్ టైమ్స్లోనే
ధైర్యం అనేది ఇంపార్టెంట్ అండి. దిస్ ఇస్ ద టైమ్ వెన్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉండాలి, మన ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకునే క్రమంలో ఆహారం గురించి కూడా మీరు ప్రస్తావించారు. అవునండి. లైఫ్ స్టైల్, ఆహారం. అవునండి. ఏది ఏ ఆహారం క్యాన్సర్కి ప్రధానంగా డేంజర్ కలిగిస్తే క్యాన్సర్ కారకం అవుతుంది? స్టడీస్లో సార్ అంటే కొద్దిగా ప్రాసెస్డ్ ఫుడ్స్లో మనకు ఇష్యూస్ కనపడ్డాయి. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ఫుడ్ ఆల్సో, బట్ ఇట్ ఆల్సో ఇస్ లైక్ హౌ ఆర్ వీ ఈటింగ్ ఫుడ్, యాజ్ ఇన్కి అవాయిడింగ్ ఒబిసిటీ అండి. ఒబిసిటీ ఈజ్ నౌ బీయింగ్ రికగ్నైజ్డ్. ఇట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్, బట్ నౌ వీ నీడ్ పీపుల్ టు రియలైజ్ దట్కి ఊబకాయం వల్ల రిస్క్స్ ఉన్నాయి అన్నది రికగ్నైజ్ చేయాలి మనం. సో అవాయిడింగ్ ఇట్. సో వాటిలో ఫుడ్డే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ కూడా, ఎక్సర్సైజ్ కూడా. ఇప్పుడు మనకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానీ మెనీ అసోసియేషన్స్ ఆర్ నౌ టెల్లింగ్ దట్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అండి. అంటే 30 minutes ఎవ్రీ డే, అట్లీస్ట్ 5 days a week, అంటే 150 నిమిషాలు వారంలో ఎక్సర్సైజ్ అంటే ఏంటి, మోడరేట్గా చెమటలు పట్టి మనం మాట్లాడాలని ట్రై చేసినప్పుడు కొద్దిగా సెంటెన్సెస్ చెప్పడం కష్టం. అంటే ఆ రేంజ్ ఆఫ్ యాక్టివిటీ చేసి మన బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటే we can avoid obesity అండి. సో obesity, ఊబకాయం ప్రివెన్షన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ హార్ట్ డిసీజ్ అండి, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్. స్లీప్ పాత్ర ఏమైనా ఉంటుందా? అంటే ఫిజియోలాజికల్గా అండి మనకు స్లీప్ అనేది ఈజ్ నెససరీ ఫర్ రిపేర్ ఆఫ్ బాడీ అండి. ఓకే, మనం నిద్రపోయేటప్పుడే మన బాడీ అనేది రిపేర్ అవుతుంది. ఓకే, టు వాట్ ఎవర్ డ్యామేజెస్, ఈవెన్ ఎట్ అ సెల్యులర్ లెవెల్. సో అ గుడ్ స్లీప్ వుడ్ ఆల్వేస్ హెల్ప్ అండి. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది సిన్స్ ఇట్ గెట్స్ యాక్టివేటెడ్ అండ్ ఇట్ ట్రైస్ టు ఎలిమినేట్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ సపోజ్ టు బీ ఇన్ ద బాడీ. సో స్లీప్ ఈజ్ ద టైమ్ వెన్ బాడీ రిపేర్స్ ఇట్ సెల్ఫ్. సో గుడ్ స్లీప్, గుడ్ క్వాలిటీ, గుడ్ క్వాంటిటీ, ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ సార్, బట్ దే నీడ్ టు హ్యావ్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్. సో మనకు క్యాన్సర్ పరంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? సర్జరీ అంటే కణితిని తీసేయటము, ట్యూమర్ని తీసేయటము ఆపరేషన్ ద్వారా, కీమోథెరపీ ఆర్ టార్గెటెడ్ ఆర్ ఇమ్యూనోథెరపీ మందుల ద్వారా, ఈదర్ టాబ్లెట్స్ రూపంలో కానీ ఆర్ ఐవి ఇంజెక్షన్ రూపంలో కానీ, అండ్ రేడియేషన్ అండి. రేడియేషన్లో మనము కిరణాలు ఏవైతే ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉంటాయో వాటిని ట్యూమర్ మీద అంటే కణితి మీద ఫోకస్ చేసి వాటిని కరిగించడానికి, వాటిని నిర్మూలించడానికి మనం చేస్తామండి. సో ఈ మేజర్గా ఈ 3 రకాలు ఉన్నాయి. ఇది కాకుండా రీసెంట్ అడ్వాన్సెస్లో మనము ఇమ్యూన్ కణాలను వాడుతున్నాము టు ట్రైన్ అగెయిన్స్ట్. అంటే ఎందుకంటే అండి క్యాన్సర్ కణాలను మనం ఇమ్యూన్ సిస్టము తొలగించటానికి ప్రయత్నిస్తూనే ఉంటుందండి. కానీ ఈ క్యాన్సర్లు ఏం చేస్తాయంటే వాటిని తప్పుదోవ పట్టి వాటిని సైలెన్స్ చేసి అవి పెరుగుతూ పోతుంటాయి. సో మనము ఇమ్యూనోథెరపీ ద్వారా ప్లస్ సెల్యులార్ థెరపీ ద్వారా వాటిని ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే పడుకుండిపోయిందో, ఏదైతే తను డీల్ చేయలేకపోయిందో వాటికి స్ట్రెంగ్త్ ఇచ్చి వాటిని మనం క్యాన్సర్ మీదకి వదిలినట్టు చేసి దెన్ దట్ ఇమ్యూన్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ డిస్ట్రాయ్ ద క్యాన్సర్ సెల్స్ అని. సో CAR T cell అని ఒక పదం వినుంటాం మనము. సో అక్కడ మనము క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయడం కోసం మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసి ఆ కణాలు వాటిని ట్రీట్ చేసి కణాలు మళ్ళీ ఎక్కిస్తాం అన్నట్టు పేషెంట్కి. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. బాడీలో సెల్స్ పుట్టుకొస్తూ ఉంటాయి అంటారు కదా, మంచి సెల్స్, యంగ్ సెల్స్, హెల్తీ సెల్స్ అవి పెరిగే కొద్దీ క్యాన్సర్ కణాల యొక్క పవర్ తగ్గిపోతుంది, అది క్యాన్సర్ జయించడానికి ఉపయోగపడుతుంది కూడా అంటుంటారు కదా. సో అలా హెల్తీ సెల్స్, యంగ్ సెల్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, దానికి మనం ఏం చేయాలి? అంటే సార్ మనకు ఇప్పుడు ఆన్ అ డైలీ బేసిస్ కణాలు అనేవి విభజించడం, కణాలు అనేవి చనిపోవటం అనేది జరుగుతుందండి. సో దాని మధ్యన ఒక ఫైన్ బ్యాలెన్స్ ఉంటుంది, ప్రొడక్షన్ ఆఫ్ సెల్స్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ సెల్స్. ఎందుకు అంటే సెల్స్ విచ్ హ్యావ్ అవుట్లివ్డ్ దేర్ యూజ్ నీడ్ టు బి రిమూవ్డ్ అండ్ న్యూ సెల్స్ రీప్లేస్ చేయాలి. సో ఈ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అయినప్పుడు క్యాన్సర్కి కారణం అనేది అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. ఆ బ్యాలెన్స్ అనేది రీస్టోర్ బాడీ ట్రై చేస్తుందండి. అందులోనే మనకు ఇమ్యూన్ సిస్టమ్స్, మెనీ అదర్ సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్, చెక్ పాయింట్స్ అన్నట్టండి బేసిక్గా. సో కణాలు అనేవి అదుపు తప్పుతున్నాయి అని ఎట్లయితే రికగ్నైజ్ అవుతుందో ఇది డైలీ ప్రాసెస్ అండి. సో ఈ మన బాడీ సెల్స్ అనేవి వాటిని కంట్రోల్లో తెస్తాయి, ఈ ఒక ఆర్డర్, ఒక బ్యాలెన్స్ అనేది సో ఇప్పుడు మనం ఇమ్యూన్ థెరపీ వాడినా ఆర్ CAR T cells ఇట్లాంటివి వాడినా కూడా సో మనం ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే సప్రెస్ అయ్యిందో వాటిని యాక్టివేట్ చేసి దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద సెల్స్. సో న్యాచురల్గానే బాడీ అనేది ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఎవ్రీ డే ఇట్ ఈస్ ఫైటింగ్ ఫర్ అస్ టు ప్రివెంట్ క్యాన్సర్. సో అవర్
attempt to help it is by having good food, by doing physical activity, and by avoiding things like smoking and alcohol. That is our part we can do to help the body to maintain that balance and prevent cancer. ఇప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, తర్వాత డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్, లేకపోతే ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ మధ్య బాగా మనం వింటున్నాం వర్డ్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ వస్తుంది కదా, ఇవి కూడా క్యాన్సర్ కారకం అవుతుందా? సార్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కన్నా కూడా వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ దట్ కొన్ని క్యాన్సర్లు అండి, ప్రాస్టేట్ క్యాన్సర్, కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్లు హార్మోన్ డిపెండెంట్ ఉంటాయి. సో హార్మోన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ సర్వైవల్ అండి. సో దే డూ దేర్ జాబ్. కానీ కొన్ని కణాలు ఏం చేస్తాయంటే, క్యాన్సర్ కణాలు అది ఒక్కటే నేచర్ సార్, నేను పెరగాలి, ఐ నీడ్ టు డివైడ్, ఐ నీడ్ టు గ్రో. సో సమ్ టైమ్స్ ఏం చేస్తాయంటే, దే టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇన్నోసెంట్ నార్మల్ హార్మోన్స్ విచ్ ఆర్ డూయింగ్ దేర్ డైలీ జాబ్ టు గ్రో. సో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ సమ్ ఫార్మ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఆర్ హార్మోన్ డిపెండెంట్. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే, వీ టార్గెట్ దీస్ హార్మోనల్ మెకానిజమ్స్ అండ్ వీ బ్రింగ్ ద ట్యూమర్స్ అండర్ కంట్రోల్. సో ఐ వుడెంట్ సే దట్ హార్మోన్స్ వల్ల అవుతోంది అని, కానీ క్యాన్సర్ కణాలు అనేది వాటిని హైజాక్ చేసుకొని తన కోసం యూజ్ చేసుకుంటుంది. కానీ వీఆర్ ఆల్ అవేర్ అండ్ సైంటిఫికలీ లాస్ట్ 50 years నుంచి మనకి ఫినామినన్ తెలుసు. ఆ ఫినామినన్ ఎక్స్ప్లాయిట్ చేసి మనం ట్యూమర్స్ కూడా క్యూర్ చేసామండి ఇన్ thousands and 100 lakhs of people. సో విటమిన్స్ యొక్క డెఫిషియన్సీ కూడా మనం ఎక్కువ బాగా వింటున్నమాట. డి విటమిన్ తక్కువ ఉందని, చాలా విటమిన్స్ అన్నీ కూడా మనకు సమృద్ధిగా సరిపడా సమగ్రంగా లేవు, డెఫిషియన్సీ, దానికి సప్లిమెంటరీ తీసుకోవటము, రకరకాల మార్గాలు మనం వెతుక్కుంటున్నాము. ఆ డెఫిషియన్సీ బాగా కనిపిస్తుంది కదా. ఈ విటమిన్స్ బ్యాలెన్స్ చేసుకోవటం, సమృద్ధిగా ఉండటము, అయితే డెఫిషియన్సీ ఉండటము వర్సెస్ క్యాన్సర్ని ఎలా చూడాలి? అంటే సార్, మామూలుగా విటమిన్ డెఫిషియన్సీస్తోని మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ కంక్లూజివ్లీగా ఏ సైంటిఫిక్ స్టడీ కూడా విటమిన్ డెఫిషియన్సీ క్యాన్సర్కి కారకంగా ఉంది అని మాత్రం ఇంతవరకు అయితే ప్రూవ్ అవ్వలేదండి. సో జనరల్ హెల్త్ కోసము విటమిన్ డెఫిషియన్సీస్ అవాయిడ్ చేసుకొని ఈదర్ వయా సప్లిమెంట్స్ ఆర్ త్రూ న్యాచురల్ ఫుడ్, ఫస్ట్ ట్రై విత్ న్యాచురల్ ఫుడ్. బట్ ఇఫ్ దెర్ ఈస్ అ డెఫిషియన్సీ, ఆబ్వియస్లీ సప్లిమెంటేషన్. కానీ ఒకసారి ఆ డెఫిషియన్సీ అనేది పూర్తయిన తర్వాత మళ్ళీ డెఫిషియెంట్ కాకుండా మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకొని వీ కెన్. బట్ కంక్లూజివ్లీగా అయితే మనకి ఏం ఎవిడెన్స్ లేదండి డెఫిషియన్సీ ఆఫ్ 1 or more విటమిన్స్ ఈజ్ లింక్డ్ టు క్యాన్సర్ అని. తర్వాత చిన్నపిల్లలు, యూత్కి కూడా ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది. అలాగే మీరు ఇందాక మొబిలిటీ లేకపోవటము, శ్రమ లేకపోవటము, ఆహారం, నిద్రలో సరైన ఆహారం తీసుకోకపోవటము, ఇది కూడా కారణం అన్నారు కదా. ఇప్పుడు పల్లెటూరులో పొలాల్లో పనులు చేసుకుంటూ కాయకష్టం చేసుకునేవాళ్ళు, సమయాన్ని టైం నిద్రపోయేవాళ్ళు, ఒక మంచి ఆర్గానిక్ ఆహారాన్ని తీసుకునేవాళ్ళు, పెద్దగా ఒబెసిటీ కూడా లేకుండా మామూలుగా ఉండేవాళ్ళు, వీళ్ళు కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు కదా. ఏంటి కారణం? అవునండి. సో ఈ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ few of the causes, and there are other causes also, like environmental exposures to some toxins or otherwise, and sometimes we cannot identify a definite reason also, and so it may happen in 40 to 50% of cases that pinpoint chesi this has caused and cheppalevandi. So that is why my understanding of cancer has improved, but it is not absolute. There is still a lot of things that we need to understand and learn. Still research to be lot andi. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కూడా పెరుగుతున్నారు. అవునండి. అలాగే హైపర్ టెన్షన్ పెరుగుతున్నారు. కంపారిటివ్ అప్పుడు డయాబెటిస్ అనేది మోస్ట్ డేంజరస్గా మనం చెప్తారు కదా. అవునండి. సో క్యాన్సర్ విషయంలో ఈ డయాబెటిక్స్ని ఎలా చూడాలి? డయాబెటిక్ పేషెంట్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలి క్యాన్సర్గా టర్న్ అవ్వకుండా, క్యాన్సర్ పెరగకుండా ఉండాలంటే? I think diabetes, like you said అండి, చాలా like it can lead to heart disease, stroke, kidney issues అండి, vision issues, eye issues, ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్గన్ సిస్టమ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి డయాబెటీస్ వల్ల. సో డయాబెటీస్తో పాటు యూజువల్గా ఒబిసిటీ కూడా, ఎస్పెషలీ టైప్ 2 డయాబెటీస్ అసోసియేటెడ్ ఉంటుంది. సో డయాబెటీస్ అనేది కంట్రోల్ బాగా పెట్టుకుంటే ఒబిసిటీ అనేది కూడా కంట్రోల్లో వస్తుంది కాబట్టి, సో గుడ్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ ద మెయిన్ ఎయిమ్ అనేది మనం అనుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసరి క్యాన్సర్ పేషెంట్స్లో కూడా after diagnosis of cancer also, people could be diabetic from before. So good management of diabetes during cancer also is important.
సో దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్. సో ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా దే గెట్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ లేటర్ ఆన్, సో గుడ్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ డ్యూరింగ్ ద థింగ్. ఎందుకంటే మనం ఇచ్చే మెడిసిన్స్ అవన్నీ తట్టుకో, డయాబెటిక్ కాంప్లికేషన్ షుడ్ నాట్ స్టాప్ అస్ ఫ్రమ్ ట్రీటింగ్ ద క్యాన్సర్. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ చిన్నపిల్లలు యూత్కి రావడం కారణం ఏంటంటారు? ఇలా ఏజ్ క్యాన్సర్కి ఏజ్కి ఏమైనా లింక్ ఉందా? అంటే కొన్ని రకాల క్యాన్సర్లు అనేది యంగ్ ఏజ్లో వస్తాయండి, పిల్లల్లో కానీ అడాలసెన్స్లో కానీ. అంటే మనకు కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ కానీ, కొన్ని రకాల బోన్ ట్యూమర్స్ కానీ యంగ్ ఏజ్లో వస్తాయండి. సో మోస్ట్ ఆఫ్ దీస్ యూజువలీ కాజ్ అనేది వీఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై అండి. స్టిల్ మోర్ రీసెర్చ్ చేశారు. బట్ there's the one I would say positive side is that we are usually able to cure patients. They respond to treatment well, and so most of the times we are able to cure them and get them better so they can continue their normal life. అంటే పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుంటే చిన్నపిల్లలు క్యాన్సర్ ట్రీట్మెంట్ తట్టుకొని తొందరగా రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉందండి. We have observed అండి, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అవును. తర్వాత మీరు ఇందాక చెప్పారు ట్రీట్మెంట్స్, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇలా రకాల థెరపీ చెప్పేసి. అవునండి. ఈ రేడియేషను కొన్ని థెరపీ, కీమోథెరపీ అనగానే కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా ఒక భయము, ఒక అపోహలు ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్టు? అవి ఏ స్థాయిలో ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్? ఇప్పుడు మనకు ఏ ట్రీట్మెంట్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నది జనరల్గా వి నో దట్. అండ్ కీమోథెరపీ డ్రగ్స్ ఆర్ యూజువలీ కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఇనీషియలీ ఎక్కువగా ఉండేవి. బట్ ఇన్ రీసెంట్ అడ్వాన్సెస్ వల్ల మనం ఈ సైడ్ ఎఫెక్ట్స్ని ఆల్మోస్ట్ అవాయిడ్ చేయటం కానీ టు అ లార్జ్ ఎక్స్టెంట్ ఆర్ మేనేజ్ చేయటం కానీ అనేది జరుగుతుందండి. సో లైక్ వామిటింగ్ కానీ, లూజ్ మోషన్స్ కానీ, హెయిర్ ఫాల్ కానీ వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దెమ్ నౌ అండి ఎఫెక్టివ్లీ. ఇప్పుడు మనకు మందులు వచ్చేసాయి విచ్ కెన్ హెల్ప్ అస్ డీల్ విత్ దెమ్ బెటర్. సో ఆ భయాలు అనేవి కూడా పేషెంట్లలో చాలా తగ్గిందండి వన్స్ దే హావ్ రియలైజ్డ్ దట్ నౌ వీ హ్యావ్ ఎఫెక్టివ్ మెడిసిన్స్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే మామూలు జనరల్గా అంతా ముదిరిన తర్వాతనే 4th స్టేజ్లోనే ఎక్కువ మంది వస్తున్నారు అంటుంటారు జనరల్గా. సరే, అవగాహన పెరుగుతోంది. బట్ ఈ ఫస్ట్ స్టేజ్లోనూ, సెకండ్ స్టేజ్లోనూ తెలుసుకోవాలంటే అన్ని క్యాన్సర్లకి సిమ్టమ్స్ తెలియదు కాబట్టి అదొక ఛాలెంజింగ్ సబ్జెక్ట్ అవ్వలేదంటారా? అవునండి, ఛాలెంజే. సో కానీ ఈ ఛాలెంజ్ని అడ్రస్ చేయటం వల్లనే మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కొన్ని క్యాన్సర్స్కి మనం తీసుకురావడం జరిగింది. సో సిమిలర్లీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతున్న కొద్దీ మనము పేషెంట్స్ని ఆర్ పీపుల్ ఇన్ జనరల్, నాట్ పేషెంట్స్, సో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అలాంటి పర్టికులర్ క్యాన్సర్లో, ఏ పర్టికులర్ పాయింట్లో మీరు మీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి, ఏ పర్టికులర్ పాయింట్లో యూ షుడ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అన్ ఆంకాలజిస్ట్ అనేది అవేర్నెస్ అనేది మనము పెరుగుతుంది సార్ ఇప్పుడు. మేకింగ్ యాక్టివ్ అటెంప్ట్స్ టువర్డ్స్ అండర్స్టాండింగ్. ఫుల్ బాడీ చెకప్ రకరకాలు వస్తున్నాయి, ప్యాకేజీలు వచ్చేస్తున్నాయి కదా. మనం మీరు చెప్పిన అవగాహనలో భాగంగా ఏ వయసు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ పీరియడ్స్లో సంవత్సరానికి ఒకసారి టెస్ట్, ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి క్యాన్సర్ విషయంలో? అవునండి. సో ఈ విషయంలో సమ్ మేజర్ ఏదైతే కామన్గా క్యాన్సర్స్ అక్కర్ అవుతాయో వాటి కోసము చాలా ప్రొఫెషనల్ సొసైటీస్ అండి, దే హ్యావ్ కమ్ అప్ విత్ గైడ్ లైన్స్. సో ఏ పర్టికులర్ ట్యూమర్ కోసం ఆర్ క్యాన్సర్ కోసం ఏ వయసులో ఏ పరీక్ష చేయించుకొని ఎన్ని సంవత్సరాలకోసారి ఆర్ ఎన్ని నెలలకోసారి చేయించుకోవాలి అనేది స్పెసిఫిక్ గైడ్ లైన్స్ వచ్చాయి. సో వాటిని మన ఇండియన్ పాపులేషన్కి కూడా అడాప్ట్ చేసుకొని మనము మన పద్ధతులకు అనుసారంగా కూడా మనం మార్చుకొని వీఆర్ అప్లయింగ్ దెమ్, వీఆర్ డూయింగ్ దెమ్ ఆన్ డైలీ బేసిస్ అండి. సర్జరీ జరుగుతున్నాయి కదా, క్యాన్సర్ సర్జరీస్, అవన్నీ వాడికి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఆఫ్టర్ సర్జరీ వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది క్యాన్సర్ పేషెంట్? సో సర్జికల్ టెక్నిక్స్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి. ముందు కాస్మెటికలీ డిస్ఫిగరింగ్ సర్జరీస్ ఆర్ సర్జరీస్ దట్ రెస్ట్రిక్ట్ లైఫ్ ఆర్ డైలీ యాక్టివిటీస్ యూస్ టు బీ వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజెస్. బట్ సర్జికల్ టెక్నిక్స్లో ఇంప్రూవ్మెంట్ రావటము, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్లో అడ్వాన్స్మెంట్స్ రావటంతో అండ్ పేషెంట్స్ అర్లియర్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయటం వల్ల నాట్ జస్ట్ కాస్మెటిక్స్ బట్ ఆల్సో ఫంక్షనాలిటీ అనేది మనం ప్రిజర్వ్ చేయగలుగుతున్నామండి. సో అండ్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ అండ్ గెటింగ్ డే బై డే బెటర్ అండి. సో దట్స్ అ గుడ్, ఒక మంచి తరుణం అది. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నారని చెప్పి బాగా వినపడుతుంది కదా. ఇప్పుడు మనకు పెరుగుతున్న క్యాన్సర్ పేషెంట్ సంఖ్యకు సరిపడా, ఈ డిమాండ్కి సరిపడా మనకు వైద్య నిపుణులు అలాగే టెక్నాలజీ అందుబాటులో ఉందా? మన ఇంకా గ్యాప్ ఉందా దానికి? లేదండి. ఇప్పుడు
ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ క్యాన్సర్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. ఎర్లియర్ మీరు అన్నట్టుగా హార్ట్ డిసీజ్కి ఎట్లా అయితే వీ హ్యావ్ ట్యాకిల్డ్ ఇట్ గ్లోబలీ. సో నౌ గ్లోబలీ ఎవ్రీబడి ఈజ్ ట్రయింగ్ టు ట్యాకిల్ క్యాన్సర్. సో కమెషరేట్లీ అనేది వైద్య నిపుణుల సంఖ్య అండ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ట్రైనింగ్ కానీ అదే ఇట్ ఈస్ కీపింగ్ పేస్ విత్ ద డిమాండ్ అండి. సరిపడా ఉన్నారు, సమృద్ధిగా ఉన్నారన్నారా? ఇట్ ఈస్ డెఫినెట్లీ గెటింగ్ బెటర్ విత్ టైమ్ అండి. సో నౌ మోర్ యాక్సెస్ కూడా పెరిగింది ప్రజలకు. ఇఫ్ ఐ వాంట్ టు మీట్ అ డాక్టర్ దట్ ట్రీట్స్ క్యాన్సర్, దట్ యాక్సెస్ ఇస్ ఆల్సో ఇంప్రూవ్డ్ రైట్ నౌ. అంటే క్యాన్సర్లో ఇంకా స్పెషలైజేషన్ మనకి ఇంకా డిమాండ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏమున్నాయి? డిమాండ్ అండ్ సప్లైలో అన్నిటికీ స్పెషలిస్టులు కొన్ని తీసుకుంటారు, కొన్ని తీసుకోరు కదా. ఏ ఏ ఏ విభాగాలకు ఇంకా రిక్వైర్మెంట్ ఉంది, స్పెషలిస్ట్ తయారవలసిన అవసరం? అంటే సార్ బేసిక్గా what I can tell you is that each problem is being addressed and systematically in a methodical manner. నీడ్ ఎక్కడ ఉంది, ఎలాంటి రకమైన ఫిజిషియన్స్ మనకు అవసరము, ఎలాంటి రకమైన అడ్వాన్స్మెంట్స్ మనకు అవసరము అని. అంటే ఇది ఇప్పుడు దీస్ ఆర్ నాట్ ప్లాన్ టుడే సార్, దీస్ ఆర్ ప్లాన్ డెకేడ్స్ అగే. అది ఒక 2-3 డెకేడ్స్, ఒక 20-30 years ముందు అంటే వన్ మహానుభావులు అనాలి. బికాస్ వాళ్ళు ఈ నీడ్ ఇట్లా అరైజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఐడెంటిఫై చేసి దే హ్యావ్ మేడ్ చేంజెస్ టు ద సిస్టమ్ ఆర్ ద ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో అడ్వాన్స్మెంట్స్ రీసెర్చ్. వాళ్ళు చేసిన కష్టాన్ని బెనిఫిట్ ఇప్పుడు వీఆర్ able to offer the patients that benefits. And so as a responsibility, our generation of physicians responsibility is that we carry that legacy forward and we continue to benefit the population at a large. అండి క్యాన్సర్ సర్వైవల్ ఎలా ఉంది? ఎంత పర్సెంటేజ్ సర్వైవల్? ఎక్కువ మంది ఎంత పర్సెంటేజ్ ప్రాణాలు పోతుంది? అంటే సార్ ఇది క్వశ్చన్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ టు ట్యూమర్ టైప్ అండ్ స్టేజ్ అండి. సో జనరలైజ్ చేయడం కొద్దిగా కష్టము. బట్ బేస్డ్ ఆన్ ఆల్ వీ కెన్ సే ఇస్ దట్ ఇట్ ఈజ్ ఇంప్రూవింగ్ అక్రాస్ ఆల్ గ్రూప్స్ అండి. సో సర్జరీస్ కూడా మ్యాక్సిమం సక్సెస్ అవుతాయి. సో ఎందుకంటే సర్జరీకి వెళ్ళే ముందు వి ఆల్ డిస్కస్ యాజ్ అ టీమ్స్ అండి. వీ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, వీ డిస్కస్ ద రిపోర్ట్స్, వీ ప్లాన్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద పేషెంట్ అండ్ దెన్ వీ గో అహెడ్. సో anything we do comes with the intent of helping the patient. So whatever justifies the benefit that we can give to the patient, we choose that. ఇప్పుడు క్యాన్సర్ విషయంలో ఎటువంటి పరిశోధనలు ప్రజెంట్ జరుగుతున్నాయి, అలాగే భవిష్యత్తులో ఎటువంటి ట్రీట్మెంట్లు వచ్చే అవకాశం ఉంది? అవునండి. సో సెల్యులార్ థెరపీ, ఇమ్యూనోథెరపీ వీటిలో చాలా అడ్వాన్సెస్ వస్తున్నాయి. అండ్ బేసిక్గా క్యాన్సర్ ఎలా విభజిస్తోంది, ఏమేమి రకాలుగా అది ఎస్కేప్ అవుతుంది ట్రీట్మెంట్కి అనేది డే బై డే మనం ఐడెంటిఫై చేస్తున్నాం. కాబట్టి విత్ ఈచ్ అడ్వాన్స్ వీఆర్ టార్గెటింగ్, అంటే ఈచ్ ఆఫ్ ఇట్స్ స్ట్రెంగ్త్ వీఆర్ టర్నింగ్ ఇట్ ఇన్ టు ఇట్స్ వీక్నెస్. అలా రీసెర్చెస్ ఏటి మీద జరుగుతుంది ప్రస్తుతం క్యాన్సర్? చాలా ఆస్పెక్ట్స్లో అండి. అంటే ఒకటైతే ఇమ్యూన్ సిస్టంలో, హౌ వీ కెన్ యూజ్ ఇమ్యూన్ సిస్టమ్ టు టార్గెట్ క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్ మెటబాలమిక్స్ అంటారండి. అంటే క్యాన్సర్ ఎలా తన ఎనర్జీ ఎలా ఇట్ ఈస్ జనరేటింగ్ అండ్ ఇట్ ఈస్ సస్టైనింగ్, హౌ కెన్ వి టార్గెట్ దట్ అని. క్యాన్సర్ ఒక లోకల్ స్టేజ్ నుంచి స్టేజ్ 4కి ఎలా మారుతుంది, ఏ పాత్వేస్ యూస్ చేస్తుంది, ఆ పాత్వేస్ని ఐడెంటిఫై చేసి టార్గెట్ చేయటము అలా. సో వాటిని హాల్ మార్క్స్ ఆఫ్ క్యాన్సర్ అంటారండి. సో దేర్ ఆర్ 12 to 15 to 16 ways that it can sustain or survive it, sir. Our knowledge is also increasing with time. So as we identify more hallmarks of cancer, we have more targets to target the cancer. ఇప్పుడు గట్ హెల్త్ అనే మాట కూడా చాలా బలంగా వినపడుతుంది. మైక్రోబయోమ్, గట్ హెల్త్ అనేది క్యాన్సర్ విషయంలో ఈ గట్ హెల్త్ యొక్క పాత్ర ఏంటి? అవునండి. సో వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై more and more these days the role of gut health, not only in cancer but other diseases కూడా అండి. సో ఎలా గట్ బ్యాక్టీరియా ఆర్ గట్ ఫ్లోరా అంటామని టెక్నికల్గా. సో ఫ్లోరా అని ఎందుకు అంటామంటే ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా, ద లాట్ ఆఫ్ పాపులేషన్స్ ఆర్ డిఫరెంట్. సో వాటి మధ్య రిలేషన్ అనేది, ఇట్స్ రిలేషన్ టు అవర్ బాడీ అనేది ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ అండి, బోత్ ఫర్ సాలిడ్ క్యాన్సర్స్ అండ్ ఈవెన్ ఇన్ బ్లడ్ క్యాన్సర్స్. సో ఇట్ ఈస్ అ న్యూ అవెన్యూ అండి. పీపుల్ ఆర్ పర్సూయింగ్ సైంటిఫికల్లీ విత్ రీసెర్చ్ వెరీ అగ్రెసివ్లీ. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అంటున్నారు కదా. ఆ బ్యాక్టీరియా మేనేజ్మెంట్ అనేది గట్ హెల్త్ ఇది సెకండ్ బ్రెయిన్ అంటున్నారు. అవునండి. సో మొత్తం బాడీ మొత్తాన్ని, మన హెల్త్ మొత్తాన్ని అది డిసైడ్ చేస్తుంది అనే ఒక దాంట్లోకి ప్రస్తుతం చెప్తున్నారు కదా మన వాళ్ళు. అంటే ఇట్ డెఫినెట్లీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అండి. సో ఎవ్రీ
system plays an important role. So we are now identifying its importance. ఎస్. Yeah. So with the improving knowledge, I think we'll be able to offer even more insight into how to manage cancers. చివరిగా ఒక మెడికల్ ఆంకాలజిస్ట్గా క్యాన్సర్ పరంగా మీరు ఇచ్చే ఒక సూచనలు సూత్రాలు ఏంటి? ప్రివెన్షన్లో బేసిక్గా ట్రై టు హ్యావ్ అ హెల్తీ లైఫ్ అండి. ఇప్పుడు ఫాస్ట్ పేస్ లైఫ్, వర్క్ స్ట్రెసెస్ అన్నీ ఉంటాయి. బట్ మేక్ అ సిన్సియర్ ఎఫర్ట్ టు ట్రై అండ్ హ్యావ్ గుడ్ ఫుడ్, టైమ్లీ ఫుడ్, address exercise, physical activity. So look at scientific guidelines, discuss about them, what fits you the best. ఇప్పుడు మన లైఫ్ స్టైల్కి ప్రకారంగా మనం ఇది ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ని ఎప్పుడు మనము వీ షుడ్ ఎన్రోల్ ఫర్ ఎ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. ఆల్సో ఏదైనా సస్పీషియస్ సిమ్టమ్ వస్తే టు అట్లీస్ట్ కమ్ అండ్ మీట్ యువర్ ఫిజిషియన్ so that they can decide when to come to an oncologist. If you know a family member or a relative or someone you know who's diagnosed with cancer, being empathetic towards them, because those small words or support mean a lot to them. ధైర్యం అనేది వాళ్ళకు that becomes a huge source for them. So it is the little things that matter, sir. They all add up to huge. చెప్తారు కదా, drop makes an ocean అని. సో అన్ని హాస్పిటల్స్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్ చేయడానికి సరిపడా వైద్యులు, టెక్నాలజీ మన దగ్గర ఉందంటారు. అవునండి, దట్స్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.